హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు తిరుపతి పాసురం 24 అండి. చాలా విశేషమైన పాసురం. ఈరోజు హారతి ఇచ్చాం మేమందరం. వీడియో తీయడం కుదరలేదు. మా పూజారి గారు అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామిని అయితే పులిహోరతో, గారెలతో, బూరెలతో చాలా బాగా అలంకరించారండి. మా పూజారి గారు చాలా అద్భుతంగా చేశారు. చాలా మంచి కార్యక్రమాలు అయితే చేస్తారు. వెంకటేశ్వర స్వామిని పులిహోరతో అయితే చేశారు కదండి. వీడియో తీయడం జరిగింది. ఈ వీడియోలో ఉంది, తప్పక చూడండి. తిరుపతి 24వ పాసురం దాని అర్థం ఇందులో ఉందండి. అది కూడా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు పాసుర విశేషం ఏంటంటే, స్వామిని మేలుకొలుపుతూ గోపికలు గోదాదేవి ఆయన్ని సైన మందిరం నుంచి యువతి రమ్మని పిలుస్తారనమాట. సైన మందిరంలో నేత్ర సౌందర్యం చూసినటువంటి గోపికలు స్వామివారిని నరక సౌందర్యాన్ని కూడా చూడాలని స్వామివారిని లేచి రమ్మని సభా మండపానికి చెప్తారు. అయితే సభా మండపానికి వస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదాలు చూసేటప్పటికి పాదాలు ఎర్రగా కందిపోయినట్టు కనపడతాయి గోపికలకి గోదావరికి. అదే స్వామికి అంటే ఈ రాముల వారి లంకా నగరానికి వెళ్తున్నప్పుడు రాముల వారి పాదాలు ఎంత కందిపోయినట్టు ఉన్నాయి కదా. మళ్ళీ ఈ 3 లోకాలని కొలిచినప్పుడు బలిచక్రవర్తి దగ్గర ఆయన పాదాలు బాగా ఆకాశం వరకు మోపడంతో ఆ పాదానికి కూడా స్వామికి దిష్టి తగిలి ఉంటుంది. ఇవన్నీ తొలగాలి అంటే ఆయన భుజబలానికి, కీర్తికి, వీటన్నిటికీ కూడా దృష్టి దోషం తీయాలని గోపికలు భావిస్తారు. అందుకని చెప్పి ఈ రోజు పాసురం ఆయనకి దృష్టి దోషం తొలగడానికి గోపికలు చేస్తారన్నమాట. అయితే అంది పులగం అలంగా అడిపోతి అంటే ఆ రోజున ఇంద్రుడికి రాజ్యం ఇవ్వాలని తరలించి ఈ బలిచక్రవర్తి ఆక్రమించినటువంటి ఆ రాజ్యాన్ని ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి స్వామి వామన రూపంలో అవతరించి ఆయన దగ్గర 3 పాదాల స్థలం కావాలని అడిగి బలిచక్రవర్తి మీద కూడా పాదం నేర్పుతారు. ఆ పాదానికి మంగళం అని చెప్తారు. శంబెంగు తెలంగా శతాయి తెరల పూర్తి అంటే స్వామివారు లంకా నగరానికి నడిచిపోయి రావణ్ణి అక్కడ ఉన్న రాక్షసుల్ని కూడా సమూలంగా నాశనం చేశారు కాబట్టి ఆయన భుజబలానికి మంగళం అని చెప్తారు. తర్వాత పొంగచ్చగరం ఉదయిస్తాయి కుదరిపోతి అంటే స్వామిని చంపడానికి అని చెప్పి సకటాసురుడి రూపంలో ఒక బండి రూపంలో వచ్చినటువంటి కృష్ణుని యొక్క సకటాసురుని చంపిన కృష్ణుని యొక్క కీర్తిని మంగళం పాడుతున్నారు. తర్వాత కుంభపురిలా ఎరిందాయి కులరిపోతి అంటే ఈ కృష్ణ పరమాత్మని చంపడానికి అని చెప్పి కంసుడు దూర రూపంలో ఒక రాక్షసుడిని, గణపతి రూపంలో కపితాసురుడు అనే ఒక రాక్షసుడిని ఇద్దరిని పంపించడం జరుగుతుంది అన్నమాట. స్వామి అది కనిపెట్టి దూరం 4 కాళ్ళని పట్టుకొని గొలుసురాలు ఎలా చెప్పారో అలాగా గణప చెట్టు మీద విసిరేటప్పటికి ఆ కపితాసురుడు, ఈ వర్షాసురుడు, నిర్జల రాక్షసుడు కూడా మరణిస్తారనమాట. అంటే అలా ఈశ్వరుడు ఆయన స్వామి పాదాలు కందించాలని ఆ స్వామి పాదాలకి మంగళ శాసనం చేస్తున్నారనమాట. ఆ తర్వాత వెన్నుపడైనా ఎడుతాయి కుణంపోతి అంటే గోవర్ధన్ గిరిని ఎత్తడానికి అని చెప్పి స్వామి ఎత్తి కాపాడారు కాబట్టి ఆయన వాత్సల్య గుణానికి మంగళం అని చెప్తున్నారు. ఎందెందు సేవగానే ఎత్తిపడే ఎన్నిపడే కొడుకుని మెంతలు వేలిపోతి అంటే ఆయన చేతిలో వేలాయుధం ఉంటది అనమాట. ఆ వేలాయుధాన్ని వేలాయుధానికి మంగళమని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంద్ర దారాల నుంచి చేసినటువంటి మంగళ పాదాలకి మంగళమని చెప్పి ఇలా చెప్తున్నారు. అందుకని పాత్ర చెప్పండి.